400 ఏళ్ల క్రితం తాళపత్రాల మీద రాసిన భవిష్యత్తు మన ఈ రోజుని, మన రేపటిని నిర్దేశిస్తుందా? కాలజ్ఞానమనే ఒక అద్భుతమైన, ఎంతో వివాదాస్పదమైన గ్రంథం చెప్పే ప్రవచనాల గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, ఈ మాటలు ఏ సినిమా డైలాగులో కావు. ఇవి 100 ఏళ్ల కిందట రాసిపెట్టిన భవిష్యవాణి. మరి ఈ పాత గ్రంథానికి, మనం జీవిస్తున్న ఈ ఆధునిక ప్రపంచానికి నిజంగా ఏమైనా సంబంధం ఉందా? ఇదంతా కేవలం ఒక కథ, లేకపోతే మన భవిష్యత్తుకి ఇదొక తీవ్రమైన హెచ్చరిక? సరే, మరింత అసాధారణమైన ప్రవచనాలను మనకు అందించిన ఆ మహానుభావుడెవరో ముందుగా తెలుసుకుందాం. ఆయనే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, మనందరికీ బ్రహ్మంగారుగా సుపరిచితులు. బ్రహ్మంగారి జీవితం గురించి చెప్పాలంటే అదో అద్భుతమైన ప్రయాణం. చాలా చిన్న వయసులోనే ఆయనకెంతో జ్ఞానముండేది. తన జీవితం మొత్తాన్ని ఆధ్యాత్మిక మార్గానికి, భవిష్యత్తుని ఇలా తాళపత్రాల మీద రాయడానికే కేటాయించారన్నమాట. అసలు బ్రహ్మంగారి ప్రవచనాలకి ఇంత పేరు ఎందుకొచ్చిందంటే, ఆయన చెప్పిన వాటిలో కొన్ని నిజమయ్యాయని ప్రజలు గట్టిగా నమ్ముతారు. ఉదాహరణకి, మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తారని, గాంధీగారు వస్తారని, ఎడ్లు లేకుండా బళ్ళు తిరుగుతాయని, మనుషులు పక్షుల్లా ఆకాశంలో ఎగురుతారని, ఇలాంటివి ఎన్నో ఆయన ముందే చెప్పారని నమ్మకం. సరే, ఇప్పటివరకు గడిచిపోయిన వాటి గురించి చూశాం. ఇప్పుడు కాలజ్ఞానంలో చెప్పిన వాటిలోకెల్లా చాలా ముఖ్యమైన, నిజం చెప్పాలంటే కొంచెం భయం కలిగించే ప్రవచనం దగ్గరికి వెళ్దాం. కాలజ్ఞానంలో ఒక సంవత్సరం గురించి మళ్లీ మళ్లీ హెచ్చరిస్తూ రాశారు. ఆ సంవత్సరం ఇంకేదో కాదు, 2026. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయమేంటంటే, మన హిందూ క్యాలెండర్ ప్రకారం 2026-27 సంవత్సరాన్ని పరాభవస్ నామ సంవత్సరమంటారు. పరాభవ అంటే అర్థమే ఓటమి, నాశనం. మరి ఇది కేవలం కాకతాళీయమా, లేక మనకు ముందుగానే ఇస్తున్న ఒక సూచన? కాలజ్ఞానం ప్రకారం సరిగ్గా ఈ సమయంలోనే ఒక భయంకరమైన ప్రపంచయుద్ధం మొదలవుతుందట. ఈ యుద్ధంలో ప్రపంచం మొత్తం రెండుగా చీలిపోతుంది. ఒకవైపు చైనా, మరో 13 దేశాలు, ఇంకోవైపు మన భారతదేశం, పాశ్చాత్య దేశాలుంటాయని అందులో రాసి ఉంది. ఈ యుద్ధం వల్ల వచ్చే నష్టాలు మామూలుగా ఉండవని కాలజ్ఞానం హెచ్చరిస్తోంది. విషవాయువులు, బయోవెపెన్స్ వాడతారట. ఒకే ఒక రోజులో 16 నగరాలు నాశనమైపోతాయట. లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు. దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని కూడా చెప్పారు. మరి ఇంతలా చెప్పిన ఈ పురాతన ప్రవచనాలకి ఇప్పటి మన సైన్స్ ఏమన్నా వివరణ ఇవ్వగలదా? కొన్ని ఊహలకి, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్కి మధ్య సంబంధమేమన్నా ఉందేమో ఇప్పుడు చూద్దాం. కాలజ్ఞానంలో చాలా భయంకరమైన వాక్యాలున్నాయి. వాటిలో ఇదొకటి. ఆకాశం నుండి రక్తం కురుస్తుందని చెప్తే అది వినడానికే ఏదో కల్పనలా అనిపిస్తుంది కదా. అయితే దీనికి సైంటిఫిక్గా 2 కారణాలుండొచ్చని కొందరు చెప్తున్నారు. ఒకటి, న్యూక్లియర్ బాంబులు లాంటి పెద్ద పెద్ద పేలుళ్లు జరిగినప్పుడు గాలిలోకి ఐరన్ ఆక్సైడ్ వెళ్తుంది. అది ఎర్రగా తుప్పు రంగులో ఉంటుంది కదా, అది వర్షంతో పాటు కిందకు పడొచ్చు. రెండోది, కేరళలో ఒకసారి ఇలాగే జరిగింది. ఎర్ర రంగులో ఉండే మైక్రో ఆల్గే, అంటే ఒక రకమైన పాచి గాలిలో కలిసి వర్షపు నీటితో పాటు కిందకు కురిసింది. ఈ ప్రవచనాలు యుద్ధంతోనే ఆగిపోలేదు. 2027లో ఒక తోకచుక్క భూమికి దగ్గరగా వస్తుందని, దాని దెబ్బకి భూమి అక్షం అంటే యాక్సిస్ కదిలిపోయి పెద్ద పెద్ద భూకంపాలు, సునామీలు వస్తాయని కూడా కాలజ్ఞానం హెచ్చరిస్తోంది. అంతేకాదు, అదే సంవత్సరం ఆగస్టు 2న సూర్యగ్రహణం వస్తోందని కూడా చాలా స్పష్టంగా రాసిపెట్టారు. ఇంత పెద్ద వినాశనం తర్వాత అసలీ ప్రపంచమేమవుతుంది? కాలజ్ఞానం ప్రకారం కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన ముగింపు ఇంకా ఉంది. 2027 అంటే ప్లవంగనామ సంవత్సరంలో పెద్ద పెద్ద వరదలొస్తాయట. సముద్రంలో మునిగిపోయిన పాత గుళ్ళు మళ్లీ పైకి తేల్తాయట. ఇంకా బాధాకరమైన విషయమేంటంటే, మన తిరుమల క్షేత్రానికి కూడా పెద్ద ప్రమాదం పొంచి ఉందని, కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయని, సమాజంలో స్త్రీలు పురుషుల నిష్పత్తిలో చాలా పెద్ద మార్పులొస్తాయని కూడా హెచ్చరించారు. ఈ ప్రవచనాల ముగింపు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది అర్థం కావాలంటే మనం జీవసమాధి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది మామూలు చావు కాదు. యోగులు తమ శరీరాన్ని వదిలిపెట్టకుండా బ్రతికి ఉండగానే ఒక యోగస్థితిలోకి వెళ్ళి విశ్వశక్తిలో కలిసిపోవడం అన్నమాట. ఇక కాలజ్ఞానం ముగింపుకి వస్తే చాలా నాటకీయంగా ఉంటుంది. శైవులకి, వైష్ణవులకి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు లక్షల మంది బ్రహ్మంగారి సమాధి దగ్గర ఆత్మార్పణ చేసుకుంటారట. సరిగ్గా ఆ క్షణంలో ఆ సమాధి ఉన్న చోట భూమి బద్దలై
అందులోనుంచి బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలు అనే రూపంలో మళ్ళీ బయటికి వస్తారట. అంటే ఇదొక ముగింపు మాత్రమే కాదు, ఇది కలియుగానికి ముగింపు, ధర్మంతో కూడిన ఒక కొత్త యుగానికి ఆరంభమనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక హింసాత్మకమైన పునర్జన్మ.